మహాభారతం 48వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ద్రోణాచార్యుని కోరిక మేరకు అర్జునుడు ద్రౌపదుణ్ణి బంధించి తెచ్చి ద్రోణునికి అప్పగిస్తాడు. ధృతరాష్ట్రుడు పెద్దల అనుమతితో అందరిలోకి పెద్దవాడైనందున ధర్మరాజును యువరాజుగా అభిషేకం చేయిస్తాడు. దానితో దుర్యోధనుడు ఇక కాబోయే చక్రవర్తి కూడా ధర్మరాజే అవుతాడు, తాను ఎన్నటికీ చక్రవర్తిని కాలేను అని బాధపడి తన తండ్రి ధృతరాష్ట్రునికి తన బాధ అంతా చెప్పుకొని ఎలాగైనా వాళ్లను హస్తినాపురం నుండి వారణావతం అను ప్రదేశానికి పంపించమని కోరుతాడు. ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడు. అందరూ వారణావతం చూడదగిన ప్రదేశం అని, అక్కడి నదిలో స్నానాలు చేస్తే మీ తండ్రికి పుణ్యలోకాలు దొరుకుతాయని చెబుతూ ఉంటారు. పాండవులకు కూడా ఆ ప్రాంతానికి వెళ్లాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కుంతీదేవి పాండవులు పెద్దలతో పాటుగా కలిసి ఉన్న ఒకరోజు ధృతరాష్ట్రుడు కంటనీరు పెట్టుకుని గద్గద స్వరంతో, పాండునందనులారా, నాకు ఈ మధ్య వారణావతం గురించి తరచూ వినబడుతుంది. గంగానది సమీపాన సాక్షాత్తు శివుడు నివాసం ఉండే ప్రదేశమట. అలాంటి పుణ్యనదిని మీరు దర్శించి వస్తే నా తమ్ముడు పాండురాజుకు పుణ్యలోకాలు కలుగుతాయి. అక్కడకు వెళ్లి కొంతకాలం ఉండండి. అక్కడ భూతల స్వర్గంలో సర్వ సుఖాలను అనుభవించండి. అక్కడ గోదానాలు సువర్ణదానాలు విరివిగా చేసి నా తమ్ముడు పాండురాజుకు తృప్తి కలిగించండి అంటూ ఆజ్ఞాపించి మరోమారు కళ్ళు ఒత్తుకున్నాడు ధృతరాష్ట్రుడు. తమ తండ్రి గారికి ఉత్తమలోకాలు లభించేలా అక్కడి నదుల్లో ఆచమనాలు చేయవచ్చు, దానాలు చేయవచ్చు అని, అది రాజుగారి ఆజ్ఞ అని వెళ్లడానికి నిర్ణయించుకొని భీష్మ, విదుర, ద్రోణ, కృపాచార్యులు లాంటి పెద్దలకు నమస్కరించి ధృతరాష్ట్ర గాంధారికి మొక్కి అందరి ఆశీర్వాదాలు తీసుకుని బయలుదేరారు పాండవులు. కుంతితో కలిసి పాండవులు వారణావతానికి వెళ్లడానికి ఒప్పుకున్న మరుక్షణం దుర్యోధనుడు తన స్నేహితుడు భవన నిర్మాణం చేయగలవాడు అయిన పురోచనుడు అను వాడిని పిలిచి అతి రహస్యంగా, పురోచన, నేను నమ్మదగిన వ్యక్తుల్లో నీవు మొదటివాడవు. ఇప్పుడు చేయబోయే పని నీవు తప్ప ఇతరులు చేయలేనిది. అందుకే నీకు చెప్తున్నా. నీవు వాయువేగ మనోవేగాలతో వారణావతం వెళ్ళి అక్కడ 4 ఇళ్ల భవనాన్ని నిర్మించు. అది ఎలాగంటే లక్క, మద్దిబంక, నేయి, నూనెతో కలిపిన మట్టితో కట్టాలి. అందంగా కట్టి ఆ లక్క ఇంటిని ఏ మాత్రం కనిపెట్టకుండా చిక్కని తెల్లని సున్నపు పూత వేయాలి. అందులో పాండవులను కుంతిని నివాసం ఉంచి సమయం చూసుకుని భవనానికి నిప్పు పెట్టి వాళ్లను అంతం చెయ్యి. వాళ్ళు చావు కబురుతో తిరిగి నా వద్దకు రా. ఇలా చేస్తే ఈ అఖండ హస్తినాపుర సామ్రాజ్యానికి సార్వభౌముడిని అవుతాను. అప్పుడు నీవు అంతులేని సుఖ సంపదలను అనుభవిస్తావు అంటూ కొన్ని కంచర గాడిదలను ఏర్పాటు చేయించి అవసరమైన వస్తు సామగ్రిని అతడితో పాటు పంపించాడు. అతడు కూడా రాజాజ్ఞ ప్రకారం అతి వేగంగా వెళ్లి కుంతి సహితంగా పాండవులు వచ్చేలోగా భవన నిర్మాణం చేసేలా పనులు మొదలుపెట్టాడు. శతశృంగ పర్వతం నుండి హస్తినకు వచ్చు రోజుకు ధర్మరాజుకు 16 ఏళ్లు, భీమునికి 15 ఏళ్లు, అర్జునుడికి 14 ఏళ్లు, నకుల సహదేవులు కవలలు కాబట్టి ఇద్దరికి 13 ఏళ్లు, హస్తినకు వచ్చి 13 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు దుర్యోధనుడు కుట్రతో చేసిన మంత్రాంగానికి ధృతరాష్ట్రుడు వంతపాడి పుణ్యతీర్థాలకు పంపించడం అనే పేరు మీద వారు రాజ్యం నుండి శాశ్వతంగా బయటకు తరలించబడుతున్నారు. ఇది ఎవరికీ తెలియదు. చాలా తెలివి ఉపయోగించి గొప్ప రాజనీతి చేస్తున్నాం అని దుర్యోధనాదులు ధృతరాష్ట్రులు అనుకుంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని ఎవరు నన్ను చూడటం లేదని పాలు తాగినట్లు తమ గురించి ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు. కాని చిన్నప్పటి నుండి భీష్ముడు, విదురుడు మొదలైన పెద్దలు ధృతరాష్ట్రుని గురించి తెలిసినవారు కాదా? కళ్ళ ముందే పెరిగి పెద్దవాడైన దుర్యోధనుడి గురించి తెలిసినవారు కాదా? వారు పాండవుల పట్ల అంత ప్రేమ కనబరిచి వారణావతంలో ఉండటానికి తగిన విధంగా వస్తు సౌకర్యాలను బండ్లకు ఎక్కించి ముందుగా పంపించి తమ ఆయుధాలను ధరించి తల్లిని తీసుకుని పాండవులు బయలుదేరారు. వారి వెనుక బ్రాహ్మణులు, క్షత్రియులు, ప్రజలు కూడా కదిలారు. ఈ ధృతరాష్ట్ర మహారాజు పాండవులను ఎందుకో నగరం నుండి బయటకు పంపించేస్తున్నాడు. భీష్ముడు అడ్డు చెప్పగలవాడైనా మౌనంగా చూస్తూ ఉన్నాడు. పాండురాజు కొడుకు వంశంలో పెద్దవాడు అయిన ధర్మరాజును చక్రవర్తిగా చేయకుండా ఈ ముసలిరాజు ఇలా చేస్తున్నాడు. ఇక మీద మనం కూడా ఈ రాజ్యంలో ఉండొద్దు. వీరు ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడే ఉందాం అంటూ పాండవులతో పాటు అంతా నడిచారు. వారందరికీ సున్నితంగా నచ్చచెప్పి వెనక్కు పంపించాడు ధర్మరాజు. విదురుడు మాత్రం మరికొంత దూరం వారితో నడిచి
పాండవులను ఒక్కొక్కరిగా కౌగిలించుకుని కుంతీదేవికి నమస్కరించి వెనుదిరిగే ముందు ధర్మరాజు ముందు ఆగి కొద్దిసేపు ఏదో చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక కుంతి ధర్మరాజును అడిగింది, విదురుడు నీతో చెప్పింది మేం కూడా విన్నాం, కాని అర్థం కాలేదు. మేము కూడా తెలుసుకోగలిగిందైతే మాకు తెలిసేలా చెప్పు అని. ధర్మరాజు నవ్వి, మహానుభావుడు విదురుడు చెప్తే సూటిగా అర్థం కాదు. అది నిజమే. ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఏమంటే, ధృతరాష్ట్రుడు ఇలా మిమ్మల్ని పంపించి మీకు మేలు చేస్తున్న వాడిలా నటిస్తున్నాడు, కాని తర్వాత అతను మీకు తీర్చలేని కీడు చేస్తాడు. కాబట్టి మీరు విషప్రయోగం గురించి, అగ్ని ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండండి. నేను కూడా ఇక్కడ దుర్యోధనుడు చేసే కుట్రలను కనిపెట్టి మీకు సమాచారం ఇస్తాను. వాటికి విరుగుడు కూడా చెప్పి పంపుతాను అని చెప్పాడమ్మా అని అన్నాడు. కుంతీదేవితో సహా పాండవులంతా విదురునికి తమ పట్ల ఉన్న ప్రేమకు చాలా సంతోషించి వారణావతం వైపు వేగంగా నడిచారు. ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణి నక్షత్రం రోజున అనేక మంది బ్రాహ్మణులు ఆశీర్వచనాల మధ్య వారణావతంలో అడుగుపెట్టి తమ కోసం ఏర్పాటు చేసిన ఒక అందమైన భవనంలో ఉన్నారు. కొద్ది రోజులకు పురోచనుడు వచ్చి మీకోసం రాజుగారు ప్రత్యేకమైన విడిదిని ఏర్పాటు చేశారు అంటూ తాను తయారు చేసిన లక్క ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అది పైకి చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉంది. పాండవులు సంతోషించి పురోచనుడిని సన్మానించారు. అప్పటి నుండి ఆ లక్క ఇంటిలో ఉండసాగారు. ధర్మరాజుకు త్వరగానే ఆ భవనం గురించి అర్థమైపోయింది. ఆయన భీముణ్ణి పిలిచి మెల్లగా ఇట్లా అన్నాడు, చూశావా భీమా, ఈ గోడల వాసన చూడు. ఈ లక్క కలిపి చేసిన గోడలివి. ఈ ఆయుధశాల చూశావా, ఈ ఇంటిని ఆనుకునేలా ఏర్పాటు చేశారు. నిప్పుగాని అంటుకుంటే ఆయుధాలు కూడా కాలిపోవాలని ఇలా చేశారు. ఇది ఒక మోసపు ఇల్లు. ఇది ముందుగా తెలుసుకున్నందునే విదురుడు నన్ను విషం నిప్పులతో జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించాడు అని అన్నాడు. ఇది లక్క ఇల్లని, మనల్ని కాల్చడానికని తెలిసాక ఇందులో ఎందుకు ఉండటం? దీనిని ఇప్పుడే పురోచనుడితో పాటుగా కాల్చి ఇంతకు ముందు ఉన్న భవనంలోకి వెళ్దాం అని అన్నాడు భీముడు. అలా కాదు, పురోచనుడి మోసం బయటపడే వరకు ఇక్కడే ఉందాం. మనం ముందే ఇల్లు కాల్చి ఇది మమ్ములను చంపడానికి కట్టించిన లక్క ఇల్లు అని గగ్గోలు పెడితే ధృతరాష్ట్రుడిని నిందించినట్లు అవుతుంది. ఆయన మనల్ని ఎంతో ప్రేమతో ఇక్కడికి పంపించినట్లు చేస్తే మనమే తగులబెట్టి నిందవేస్తున్నాం అని జనంలో దుర్మార్గులుగా ప్రచారం చేస్తారు. లేదా మరో భవనంలో ఉన్న రాజ్యాధికారం చేతిలో ఉన్న ఆ దుష్ట దుర్యోధనుడు మనల్ని చంపటానికి మరో రకమైన ప్రయత్నం చేస్తాడు. అంతేగాని ప్రయత్నం ఆపడు కదా. మరో విషయం, ఏ ఆధారం లేకుండా ఇంటిని మీరే కాల్చి ధృతరాష్ట్రుడిని దోషిగా నిలబెట్టారని భీష్ముడికి కోపం వస్తే అదొక పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. అందువల్ల మనం పురోచనుడిని బాగా నమ్మించినట్లే ఉందాం, అత్యంత మెలకువ కలిగి ఉందాం అని అన్నాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.